sectoral officers and all the esteemed school heads, special officers, KGBV, principals model schools. Welcome to Shala Siddhi orientation program. Now we have with us Mr. D.V. Ramarao garu, PGT working in TSMS Jakkapalli, Narsapur. He'll just orient you with the introduction of what is Shala Siddhi, what are the components of Shala Siddhi, and just he will brief you about Shala Siddhi. Actually, Shala Siddhi is an evaluation framework program, and two parts are there in it, self-evaluation and external evaluation. Sir will brief up with the introduction of Shala Siddhi. Over to you, sir. Myself? Yeah, please start your session. Okay. Share screen option ఇవ్వండి కొంచెం. Just a minute. DO sir ఏమన్నా మాట్లాడతారేమో. మాట్లాడే మేడం మధ్యలో జాయిన్ అవుతామని చెప్పారు సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 10-15 మినిట్స్ లో జాయిన్ అవుతాను. ఓకే ఓకే. సో యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్. ఓకే. సార్ వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అవుతారు. ఎవరు వేణుమాధవ్ శర్మ గారు, వెంకటస్వామి గారు. నాకు షేర్ స్క్రీన్ ఆప్షన్ ఇవ్వండి. నాకు ఎవరు హోస్ట్ చేస్తున్నారు? శ్రీకాంత్. ఓకే సార్. ఓకే. మా ఇద్దరికి కో హోస్ట్ ఇచ్చేసేయండి. లేదు మేడం, ఇది కో హోస్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఫ్రీ వర్షన్ సార్. ట్రై చేయండి అంటే మరి 45 మినిట్స్ లో అయిపోతుంది కదా? అయిపోతుంది మేడం, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ లింక్ తో జాయిన్ కావాలి. ఓకే ఓకే సార్, ఒకసారి ట్రై చేయండి సార్. వస్తలేదు సార్. సెషన్ ఈజ్ నీడెడ్. సార్ ట్రై చేయండి. ఇప్పుడు రావట్లేదు. వచ్చింది. ఓకే సార్. So a very good afternoon to respected district educational officers, Sri Ramesh Kumar Garu, sectoral officers, MEOs, school complex HMs, principals, school heads of all management, DRPs, teachers and audience. I welcome you all to this session, orientation program on implementation of Shala Siddhi and related to our Medak district. Andariki namaskaram andi. And let me introduce myself. I am Venkat Ramarao. I am from TSMS Narsapur. Like when we start thinking about Shala Siddhi, the first question manki emanipistadi ante, why is that I need to, like head of the institutions or anybody, some of them, what they may think is, why is that I need to input Shala Siddhi information? ఆల్రెడీ మనము యూడైస్ చేసాము, లేకపోతే నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ లైక్ ఐ హావ్ గివెన్ డీటెయిల్స్ అబౌట్ మై బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, ఓకే, వాట్ ఈస్ ఇట్స్ ఏరియా, హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇచ్చా, టీచర్స్ వేకెన్సీస్, అవన్నీ డీటెయిల్స్ అన్ని అప్పటికప్పుడు ఇస్తున్నా. మళ్ళీ వై డూ యూ పీపుల్ ఆస్క్ us టు కంప్లీట్ Shala Siddhi? ఈ క్వశ్చన్ నార్మల్ గా అందరికీ ఉంటుంది మైండ్ లో. సో this is where we need to understand why Shala Siddhi is for us. Okay, నేను ఈ సెషన్ అయ్యే కొద్ది మీకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో బిఫోర్ I hope all of you are able to follow it. Okay, ఈ Shala Siddhi కాన్సెప్ట్ 2 dimensions లో చూడాలి. ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్. టెక్నికల్ ఆస్పెక్ట్ అంటే ఏం లేదు, మనము ఫిల్ చేస్తాం కదా, డేటా ఎలా ఫిల్ చేయాలి అవన్నీ మాట్లాడేది, అదంతా టెక్నికల్ ఆస్పెక్ట్ లో పెడుతున్నాం. బిఫోర్ వి యాక్చువల్లీ డూ దట్, ఆన్లైన్ డేటా మనం ఫిల్ చేసేది అది చేసే ముందు మనము దాని గురించి అసలు కొంచెం అర్థం చేసుకుంటే మనకి ఇది ఈజీగా ఉంటుంది, ప్లస్ చాలా ఇంపార్టెంట్ అని మనకి అర్థమవుతుంది అనమాట. అందుకోసం చిన్న విల్ హ్యావ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ Shala Siddhi.
మధ్య మధ్యలో ఈ వర్డ్స్ యూజ్ చేస్తుంటారంటే యాక్రోనిమ్స్ ఏంటి అంటే NPSSE అని వాడతాం వర్డ్. అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ అండ్ స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఇవాల్యుయేషన్ అని. నెక్స్ట్ న్యూపా అని వాడతాము, అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని. నెక్స్ట్ నీపా అని మాట్లాడతాము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ SSEF అంటారు, అంటే స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఇవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే, దెన్ వీ హ్యావ్ గాట్ నేషనల్ టెక్నికల్ గ్రూప్. Okay, these are the acronyms which I'll be using while I will be talking about Shala Siddhi. A brief introduction istanu. Okay, so manaki enduku ee Shala Siddhi chestunam annadu oka idea raadam kosam prayatham chestunam annattu. So when we talk about school education, how we expect our school education to be, ante man school education ఏ విధంగా ఉండాలి అనుకుంటాము అంటే we want it to be with good quality, మంచి స్టాండర్డ్స్ ఉండాలి, గుడ్ క్వాలిటీ ఉండాలి, ఎఫెక్టివ్ ఉండాలి. స్కూల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా పిల్లలకి అంత బాగా చదువు అది బాగా అర్థం అవ్వాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది బాగుండాలి, మన ఎడ్యుకేషన్ మనం ఏదైతే ఇస్తున్నాం వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మనం. సో వీ ఎక్స్పెక్ట్ అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ టు బి ఆఫ్ క్వాలిటీ, స్టాండర్డ్, అండ్ వీ వాంట్ ఇట్ టు బి ఎఫెక్టివ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ వాంట్ అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ టు బి డైనమిక్ ఇన్ ద సెన్స్ లైక్ మనం ఏవైతే మార్పులు వస్తున్నాయో సొసైటీలో ఆ మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ మారుతూ లేకపోతే మన విద్య మారుతూ, ఓకే, దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మన స్కూల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలని, మనం స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలని మనం కోరుకుంటాం. సో ఈ పారామీటర్స్, ఇవి కొన్ని పారామీటర్సే, దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయి చాలా ఉంటాయి. కానీ మనకి ఈ పాయింట్స్ తోటే మనం ఆలోచిస్తే అసలు ఏ విధంగా ఈ పారామీటర్స్ మనం అచీవ్ చేయగలం అనే పాయింట్ టేకప్ చేస్తే మనకి ఎవాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన స్కూల్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, అంటే మన ఎవాల్యుయేషన్ లో మన స్కూల్ స్టాండర్డ్స్ బాగున్నాయి అని అనిపిస్తే, నెక్స్ట్ మన పెర్ఫార్మెన్స్ బాగుంటే, దెన్ వీ కెన్ సే దట్ వీఆర్ గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఎడ్యుకేషన్, ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. అయితే ఈ స్కూల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందంటే ఏమన్నది అంటే మన స్కూల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చెయ్యాలి. ఓకే, అండ్ ఎప్పుడు కూడా ఒక స్కూల్, ఒక పాఠశాల అన్నది కంపల్సరీగా మంచి రిజల్ట్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్పింది అనమాట. ఓకే, అండ్ నేషనల్ ప్రోగ్రామ్ అండ్ స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఇవాల్యుయేషన్, ఓకే, అది ఏమన్నది అంటే మనము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్కూల్ మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే, నెక్స్ట్ మంచి స్టాండర్డ్ అచీవ్ చేయాలంటే దానికి ఒక విజన్ పెట్టుకుందనమాట. అన్ని స్కూల్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, లైక్ ఎవ్రీ స్కూల్ ఇట్ హ్యాస్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్, అంటే ఆ పాఠశాల తనకు తానుగా ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పి నేషనల్ ప్రోగ్రామ్ అండ్ స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఇదిగా పెట్టుకుందనమాట. సరే సార్, ఇవన్నీ బాగా చెప్పారు, కానీ ఇంతకీ శాల సిద్ధి అంటే ఏంటి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్ ఓన్లీ. వాట్ ఈస్ దాట్? నేషనల్ ప్రోగ్రామ్ అండ్ స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఎవాల్యుయేషన్, దాన్ని ఏవైతే స్టాండర్డ్స్ పెడుతుందో దాన్నే మనం శాల సిద్ధి అంటాం. ఓకే, శాల సిద్ధి ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, లేకపోతే ఏ విధంగా ఊహించుకుంటుందంటే, స్కూల్ ఇవాల్యుయేషన్ అన్నది జరగాలి. స్కూల్ ఇవాల్యుయేషన్ అంటే పాఠశాల మూల్యాంకనం. ఐ థింక్ అంటే వర్డ్ కరెక్ట్ గా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. పాఠశాల మూల్యాంకనం అనమాట. అంటే యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ స్కూల్ కంటిన్యూస్లీ. అండ్ వాట్ ఇస్ యువర్ గోల్? యువర్ గోల్ ఇస్ వాట్? క్వాలిటీ ఎడ్యుకేషన్. మనం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా స్టాండర్డ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఈ స్కూల్ ఎవాల్యుయేషన్, మన పాఠశాలని మనం అలాగే ఎవాల్యుయేట్ చేసుకుంటుంటే ఏ ఏరియాలోని మనం ఇంప్రూవ్మెంట్ తేవాలని మనం ప్రయత్నం చేస్తే, ఓకే, అప్పుడు మన టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం, మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం, అంటే మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం అనమాట. అందుకోసం ఈ శాల సిద్ధి అనే కాన్సెప్ట్, ఇది కొత్తదేం కాదు, వర్డ్ కొత్తది, కానీ ఈ కాన్సెప్ట్ అయితే మన స్కూల్ ఎవాల్యుయేషన్ మనం చేసుకోవాలన్నది ఎప్పటికెళ్ళో ఉంది. ఓకే, సరే సార్, బాగుంది. వాట్ ఈస్ స్కూల్ ఎవాల్యుయేషన్? లైక్ ఏ స్కూల్ ఎవాల్యుయేషన్ లో ఏం చేయాలి ఏంటి కదా అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ స్కూల్ ఎవాల్యుయేషన్. వాట్ ఈ స్కూల్ ఎవాల్యుయేషన్ లో అంటే ఈ శాల సిద్ధిలో మనం ఏం చేస్తాము అంటే, మొత్తం అన్ని పర్స్పెక్టివ్స్ లోని, అన్ని ఏరియాస్ లోని మన స్ట్రెంగ్స్ ఏంటి, మన ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి. నెక్స్ట్ ఇది ఒక రోజులో జరిగిపోయేది కాదండి. సో ఇట్ ఇస్ ఆన్ కంటిన్యూస్ బేసిస్. సరే, ఏం మాట్లాడుతున్నాము అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ హ్యావ్ ఎ లైబ్రరీ.
that means that is a weakness to our school. So we don't have a library in our school, right? So what we have to think is our goal should be to get a library. Sir, మన బిల్డింగ్ శాంక్షన్ అవ్వలేదు, అది శాంక్షన్ అవ్వలేదు, మన లైబ్రరీ ఎలాగ వస్తుంది అంటే, when we have the goal we can achieve it any means, right? ఒక చిన్న క్లాస్ రూమ్ లో పక్కన చిన్న లైబ్రరీలా పెట్టుకునో లేకపోతే బుక్స్ అలా పెట్టుకునో మనం చేయొచ్చు. సో మనము మన స్కూల్లోని హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అంటే అన్ని ఏరియాస్ లోని ఏ విధంగా ఉన్నాయి మంది, నెక్స్ట్ ఏం ఇంప్రూవ్మెంట్ కావాలి అని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేసేది ఈ శాలసిద్ధి కార్యక్రమం అన్నమాట. సో ఈ ఎన్పిఎస్సి నేషనల్ స్టాండర్డ్ చెప్పాను కదా మీకు, స్కూల్ స్టాండర్డ్స్ ఇవాల్యుయేషన్ ఏమన్నది అంటే సెల్ఫ్ స్కూల్ ఇవాల్యుయేషన్ అన్నది అది మాధ్యమికం. దేనికి? అభివృద్ధి కోసం. ఏం అభివృద్ధి కోసం అంటే స్కూల్ అభివృద్ధి కోసం అన్నమాట. ఎందుకు స్కూల్ అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అంటే ఒక లక్ష్యం సాధించడం కోసం. ఏంటా లక్ష్యం అంటే ఇట్ కెన్ బి అ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇట్ కెన్ బి స్టాండర్డ్ ఎడ్యుకేషన్, యూ వాంట్ యువర్ ఎడ్యుకేషన్ యువర్ స్కూల్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి మీ గోల్ ప్రకారం అనమాట. లేకపోతే మీ స్కూల్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని తీర్చుకోవడం కోసమైనా సరే యూ విల్ ట్రై ఫర్ ఇట్. ఓకే, అదనమాట శాలసిద్ధి ఇది కాన్సెప్ట్. సో బై నౌ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ లైక్ శాలసిద్ధి మనం ఎందుకు ఇచ్చేస్తున్నామంటే. సో ఈ శాలసిద్ధి కార్యక్రమాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం దేశం మొత్తం మీద అన్ని రకాల పారామీటర్స్ తీసుకుని, అంటే మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవర్ కంట్రీ ఇస్ ఎ వెల్ డైవర్సిఫైడ్ కంట్రీ. ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ డైవర్సిటీ. ఓకే, లాంగ్వేజ్ పరంగా తీసుకోండి, రీజియన్ పరంగా తీసుకోండి, ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ డైవర్సిటీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి స్కూల్ని ఒక స్కూల్ కంపేర్ చేసుకునే విధంగాను ఇన్ which areas like areas of improvement or areas of reaching goal. ఓకే, ఇవన్నీ దేశం మొత్తం మీద అన్ని స్కూల్స్ కూడా కంపేర్ చేసుకునే విధంగా ఈ ఎస్ఎస్సిఎఫ్ లోని ఈ స్టాండర్డ్ అంటే శాలసిద్ధిలోని స్టాండర్డ్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఫీచర్స్ అంటే మనకి ఏం పాయింట్స్ మెయిన్ ఉన్నాయి ఇందులో ఎస్ఎస్సిఎఫ్ అంటే స్కూల్ స్టాండర్డ్ ఇవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ లో కొన్ని మెయిన్ ఏరియాస్ ని ఐడెంటిఫై చేశారు. మాట్లాడుతుంటాం తర్వాత ఇప్పుడు జస్ట్ మీకు పాయింట్ గా చెప్తున్నాను. మెయిన్ ఏరియాస్ అంటే డొమైన్స్ ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఈ ఏరియాస్ ని ఈ విధంగా స్టాండర్డ్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారనుకోండి, ఒక ఏరియా అది. ఓకే, టీచర్స్ గురించి మాట్లాడుతాం. స్కూల్లో టీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళు ఎంతవరకు ట్రైనింగ్ అయ్యింది, స్టాండర్డ్స్ ఏంటి, అవన్నీ కూడా ఒక డెఫినేషన్స్ చెప్పారనమాట. సో ఎందుకు సార్ ఇవన్నీ మనం చేస్తున్నామంటే మన స్కూలు నేషనల్ లెవెల్లో మిగతా స్కూల్తో కంపేర్ చేస్తే ఏ లెవెల్లో ఉన్నామో, నెక్స్ట్ మన ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురాగలుగుతాం అన్నది పాయింట్ అనమాట. ఓకే, సో మీరు అనుకోవచ్చు సార్ శాలసిద్ధి వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, వీఆర్ ఇన్పుటింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఎల్స్. మేమంతా చేసాము, అంతా అయిపోయింది, ఇన్పుట్ ఇచ్చేసాము, ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏముంది అంటే ఏం లేదు. మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో దాన్ని బ్లాక్ లెవెల్లోని అంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ లేకపోతే క్లస్టర్ లెవెల్లో కానీ ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది అన్నట్టు. ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ జరిగినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అంటే దే విల్ ట్రై టు అండర్స్టాండ్ వెదర్ వాట్ ఎవర్ ది గోల్స్ యూ హావ్ ఫిక్స్డ్. అంటే మీరు స్కూల్ శాలసిద్ధి ఇంత ముందు నింపినప్పుడు ఏవైతే ఇన్పుట్ ఇచ్చారో వాటి ప్రకారంగా మీలోనే అభివృద్ధి జరిగిందా లేదా అన్నది ప్రయత్నం చేస్తారు చూడటానికి. ఈ విధంగా ఎవ్రీథింగ్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు ది నేషనల్ లెవెల్. అదనమాట శాలసిద్ధి. సో ఈ ఫీచర్స్ ఏంటంటే మనకి ఈజీగా ఉండాలి. ఇది ఏ ఫ్రేమ్వర్క్ అయితే మనం ఇప్పుడు శాలసిద్ధి నింపడానికి ప్రయత్నం చేస్తున్నామో అది చాలా ఈజీగా ఉండాలి. అన్ని స్కూళ్ళు, అన్ని రకాల స్కూళ్ళు, అన్ని చోట్ల కంపేర్ చేసే విధంగా ఉండాలని ప్రయత్నం అనమాట. అందుకని శాలసిద్ధిని లైన్లోకి తీసుకొచ్చారు. సో 7 డొమైన్స్ అని చెప్పాను కదండి. అందులో కీ డొమైన్స్, కోర్ స్టాండర్డ్స్ విల్ సీ వన్ బై వన్. అండ్ we have this enabling school resources ఒకటి, నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఒకటి, నెక్స్ట్ లెర్నర్స్ ప్రోగ్రెస్ అటైన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, టీచర్స్ పెర్ఫార్మెన్స్ కు, స్కూల్ లీడర్షిప్, ఇలాగ కీ డొమైన్స్ ఇచ్చేసారు. ఓకే, ఇవి మనం సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దీని గురించి అంటే వీటిల్లోనే మన స్కూల్ గురించి మనం రిఫ్లెక్ట్ అవ్వబోతున్నాం అనమాట. అది పాయింట్ ఇందులోనే. విల్ సీ నెక్స్ట్ ఓవరాల్ స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటే
మనము ఈ 7 డొమైన్స్ లోని, అంటే 7 డొమైన్స్ అంటే ఇప్పుడు మెయిన్ ఏరియాస్ అని చెప్పాను కదండి, దట్ విల్ సీ ఇన్ డీటెయిల్ అట్ లిటిల్ లేటర్. ఆ వాటిల్లోని మనం ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాము, ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ తేవాలి అన్నది మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నాం. అంటే ఎవ్రీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ with the support of all the stakeholders, what they will do is how they are going to improve their school, how they are doing in as far as their school is concerned, as far as the standards of the schools are concerned. మనము ఏ విధంగా మిగతా స్కూల్స్ తో స్టాండర్డ్, అంటే మిగతా స్కూల్స్ తో అంటే ఇది ఏం కంపారిజన్ కాదు, ఏం కాదు, కానీ మనము ఆర్ వి ఇంప్రూవింగ్, అంటే ఒక వర్డ్ కైజన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని. ఓకే, సో ఆ విధంగా స్కూల్లో మనం ఇంప్రూవ్ చేస్తున్నామా, ఆ సమస్యలు అలాగే పడుకుంటున్నాయా అన్నది కాకుండా మనం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామా అన్నది పాయింట్ అనమాట ఇక్కడ చాలా సిద్ధి కార్యక్రమంలో. సో ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. వై? బికాస్ దట్ ఈస్ వేర్ దే కెన్ రియల్లీ టాక్ అబౌట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దర్ స్కూల్ విత్ ఎవిడెన్స్. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ తోటి మనం పెట్టాలన్నట్టు. ఇప్పుడు దాకా మనం ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ చేసుకెళ్ళాము, ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. 2018, 19, 2017, 16 చేస్తున్నారు. చేసిన తర్వాత ఓవరాల్ గా కంట్రీకి ఇంటిగ్రేట్ చేస్తారు అనమాట. సో ఓవరాల్ గా తీసుకుంటే మనకి ఫస్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఎవాల్యుయేషన్ అంటే ఎక్స్టర్నల్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, మీరు ఏం ప్లాన్ ఇచ్చారు, దేని ప్రకారం మీరు స్కూల్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో అని ఆలోచన చేసి చెప్పారు, అవి ఇంప్రూవ్ చేయగలుగుతున్నారా లేదా. వన్ పాయింట్ విచ్ యూ హావ్ టు రిమెంబర్ ఇస్, ఇక్కడ ఎవరు పని అంటే నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అని ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్కి వచ్చే వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏమి ఉండదు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. కానీ but it's our responsibility, professional responsibility, to see that whatever the goals we are fixing, that we are achieving or not. Head of the institutions ga manam edaithe school lo, I think I'm audible, right? Okay, so ఇక్కడ ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తుంటే మనం ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కి, ఇది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఒక్కలే బాధ్యులని కాదు, ఇది ఇందులో ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. మన స్కూలు మనము ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా తీసుకురాగలము దాని గురించి మనం ఏం ప్రయత్నం చేసాం. ఓకే, సో ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ అవుద్ది. ఓవరాల్ గా వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ దిస్ విత్ ద నేషనల్ లెవెల్ ఫ్రేమ్వర్క్. అంటే బ్లాక్ లెవెల్ లాగా జరిగిన తర్వాత నేషనల్ లెవెల్లోకి వెళ్తాం అనమాట. సో ఫస్ట్ డొమైన్ గురించి బ్రీఫ్ గా మాట్లాడతామంటే తర్వాత వీ కెన్ రిఫ్లెక్ట్. ఓకే, సో వాట్ ఈస్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ లైక్ 7 డొమైన్స్, ఇంపార్టెంట్ డొమైన్స్ అని చెప్పాను నేను. సో ఈ ఇంపార్టెంట్ డొమైన్స్ లోని ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి? ఫైన్ సార్, వీఆర్ గోయింగ్ టు ఫిల్ దిస్ ఇన్ఫర్మేషన్. మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాము, దేని గురించి చేస్తున్నాం, అసలు ఈ శాలశుద్ధిలో దేంట్లో ఏమైతుంది మాకు తెలియాలి అనుకున్న వాళ్ళకి మనం క్లారిటీ కోసం మాట్లాడుకుంటున్నాం అనమాట. 7 డొమైన్స్ అంటారు, అంటే 7 ఏరియాస్ అన్నమాట. ఏంటి అది అంటే, ఫస్ట్ డొమైన్ మాట్లాడేటప్పుడు స్కూల్ యొక్క రిసోర్సెస్ గురించి. ఓకే, ఏంటి అంటే అవి అవైలబిలిటీ, మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయా, అవి సరిపోతాయా, మనకు ఉపయోగించే విధంగా ఉన్నాయా అని మనం మాట్లాడతాం అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ది థింగ్స్ దట్ విల్ బి టాకింగ్ ఇన్ ద ఫస్ట్ ఏరియా. మళ్ళీ చెప్తున్నానంటే శాలసిద్ధి మనం ఎందుకు ఇచ్చేస్తున్నాం అంటే ఇట్స్ ఎ స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ స్కూల్. ఓకే, ఎందుకు అంటే అదొక స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకొచ్చారు టెక్నికల్ గా. దేశంలో ఉన్న అన్ని స్కూల్స్ కిను ఇంప్రూవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నారా లేదా అనే పాయింట్ లో తీసుకొచ్చారు అన్నట్టు. దట్ యూ హావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, సో అందులోని వాళ్ళు ఫోకస్ చేసిన ఈ 7 డొమైన్స్ డిటర్మైన్ చేయడంలోని ఎలాగ వాళ్ళు ఇచ్చేసారంటే అందరినీ పెట్టి దే డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే కేమ్ అబౌట్ దీస్ 7 డొమైన్స్. ఓకే, ఈ 7 ఏరియాలు చాలా ఇంపార్టెంట్, ఈ విధంగా పెట్టిన మెజర్ చేయొచ్చు అని డిసైడ్ చేశారు అన్నమాట. సో ఫస్ట్ డొమైన్ గురించి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం, అంటే రిసోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. స్కూల్లో ఉన్న రిసోర్సెస్ మనకి సరిపోతాయా, ఉపయోగపడతాయా లేదా, ఇవన్నీ. అందులో ఏం ఏరియాస్, ఏమి ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకున్నాం అంటే స్కూల్ ప్రెమిసెస్, అందులో ప్లే గ్రౌండ్ ఉందా లేదా స్కూల్ ఏరియా అంతా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ప్లే గ్రౌండ్స్ విత్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ క్లాస్ రూమ్స్. బెస్ట్ థింగ్ ఏంటంటే అందులో వీడియో ఆఫ్ చేసుకుంటే బాగా ఎక్కువ స్పీడ్ లో వస్తుందండి మనకి అది.
వీడియో ఉంటే కొంచెం స్లో అవుతుంది నెట్. సరే, క్లాస్ రూమ్స్, ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, ఏమైనా గ్యాడ్జెట్స్ అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి నెక్స్ట్ ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ లైబ్రరీ, laboratory, okay, laboratory, next computer, okay, ramp when CWS and child with special needs, okay, ramp, midday meal, kitchen utensils, hand wash, toilets. ఇవన్నీ కూడా ఫస్ట్ డొమైన్ లోని బేస్డ్ ఆన్ ద కోర్ స్టాండర్డ్స్ మీ స్కూల్లో అవైలబిలిటీ గురించి మీరు డిటర్మైన్ చేసుకుంటారు అనమాట. ఇది ఫస్ట్ డొమైన్. సెకండ్ డొమైన్కి వచ్చేసేటప్పటికి అంటే సెకండ్ ఏరియా, రెండో ఏరియా ఏం సార్ మన స్కూల్లో స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ లో ఏం చేస్తున్నాం సార్ అంటే మనం టీచర్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి మనం ఏం చేస్తుంది కాదు, మనం మన స్కూల్ని ఏ విధంగా కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో మనం మిషన్ స్టేట్మెంట్ అలా వచ్చి చాలా మందికి శాలసిద్ధి ఇంత ముందు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మిషన్ స్టేట్మెంట్ అని ఒకటి కనబడుతుంది. ఆ మిషన్ స్టేట్మెంట్ అంటే ఏదో ఓవరాల్ గా జనరల్ స్టేట్మెంట్ రాసామని కాదు. ఏంటి అంటే మన స్కూల్ ఏం సాధించాలని ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ చెప్పాను ఇందాక మీకు, ఆ లైబ్రరీ అనుకుందాం కాసేపు. రూమ్ గురించి వర్రీ అవ్వక్కర్లేదు. రూమ్ వచ్చేటప్పుడు మనకు తెలుసు, మనకు కొంచెం టైం పట్టొచ్చు రిసోర్సెస్ బట్టి. సో అప్పుడు ఏమనుకుంటాం మనం, ఓకే ఒక క్లాస్ రూమ్ లోనే ఒక పక్కకు ఒక షెల్ఫ్ ఏదో పెట్టి లైబ్రరీ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటాం. దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ విచ్ యు ఆర్ షోయింగ్. అంటే మీరు సాధించింది ఆ విధంగా మీరు యూ కెన్ సెటప్ విత్ ప్రూఫ్స్ అనమాట. ఓకే, సరే. సెకండ్ డొమైన్కి వచ్చేటప్పటికి అంటే రెండో ఏరియా మనం ఏదైతే మనం అనలైజ్ చేసుకుని మనం చెప్తున్నామో, సెకండ్ డొమైన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇది ఎవరి మీద ఫోకస్ చేస్తున్నాం అంటే టీచర్ లెర్నింగ్ అసెస్మెంట్ చేస్తున్నాం. ఓకే, టీచర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారు విద్యార్థులు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు లేదా. నెక్స్ట్ టీచర్ కి ఆ క్యాపబిలిటీ, ఏ టైప్ ఆఫ్ టీచింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు టీచింగ్, ఇవన్నీ కూడా సెకండ్ ఏరియాలో మనం ఫోకస్ చేయాల్సింది అనమాట. అంటే హెడ్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారంటే ఈ టీచర్స్ క్లాస్ మేనేజ్మెంట్ చేయగలుగుతున్నారా లేదా, నెక్స్ట్ ప్రాపర్ గా స్టూడెంట్స్ ని అసెస్ చేయగలుగుతున్నారా లేదా, ఇలాంటి ఏరియాస్ అన్నిటిలోని వాళ్ళ స్టాండర్డ్ ని వీళ్ళు అంచనా వేసుకుని, అంటే as a head of the institution you are always an administrator, okay, so you will be focusing on how to control, like how to assess things and how to improve things. So ఆ విధంగా టీచర్స్ లో ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా తీసుకురావాలి, వీళ్ళకి ట్రైనింగ్ రికమెండ్ చేయాలా, ఇలాంటి ప్రయత్నాలు అన్ని కూడా మీరు ఆలోచించుకొని చేస్తారు. నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, కంపల్సరీగా అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఇది నడుస్తుంది. నెక్స్ట్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ అన్నది సాధ్యం when we all teachers including the head of the institution, స్టేక్ హోల్డర్స్ అంటే మన సొసైటీ పేరెంట్స్ కానీ లేదా ఎస్ఎంసీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా స్కూల్ కి ఏ విధమైన మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు పార్టిసిపేషన్ చెప్తేనే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. అది మాత్రం మన పాయింట్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ థర్డ్ ఏమో ఇవన్నీ కూడా నేను కాన్సెప్చువల్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు దాకా నేను వాట్ ఎవర్ ది థింగ్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దే ఆర్ ఆల్ కాన్సెప్చువల్. వీ హ్యావెంట్ గాట్ ఇన్ టు హౌ టు ఫిల్ శాలసిద్ధి ఫామ్. శాలసిద్ధి ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి అక్కడికి రాలేదు, కానీ అందులో ఏముంది, ఎందుకు చేస్తున్నాం అన్నది మాత్రం మనం ప్లాన్ చేసుకుంటున్నాం, ఇప్పుడు ఆలోచన చేసుకుంటున్నాం అనమాట. సో థర్డ్ కీ డొమైన్ కి వచ్చేటప్పటికి లెర్నర్స్ ప్రోగ్రెస్, అటైన్మెంట్ అండ్ డెవలప్మెంట్. వాళ్ళు అంటే లెర్నర్స్ అంటే మనకి ఎవరు, విద్యార్థులు మనకి. సో వాళ్ళు ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది వాళ్ళలో, ఎలా చెప్తాం వాళ్ళలో ప్రోగ్రెస్ ఉందని. వాడు ఇంతకుముందు స్కూల్కి విద్యార్థి కానీ స్కూల్కి రెగ్యులర్ గా రాకపోతుంటే వస్తున్నాడా లేదా, అది ఎలా తెలుస్తుంది మనకి. when we take the attendance of that student, that guy for the whole year, like we know like how much percentage it has come to, మన అటెండెన్స్ పర్సంటేజ్ తోటి చెప్పేయచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ ది మెయిన్ క్రైటీరియా ఫర్ ఎ స్టూడెంట్ సక్సెస్ ఇస్ అటెండెన్స్. మనం అనుకోవచ్చు వీడు వస్తున్నాడు రా కానీ సరిగ్గా మనకి వింటం లేదు, వీడికి ఉపయోగం లేదు అని అనుకుంటాం, కానీ వాడు రెగ్యులర్ గా రావడం వల్ల డెఫినెట్ గా సక్సెస్ ఉంటుంది, లెర్నింగ్ కంపల్సరీ జరుగుతుంది అనమాట. సో లెర్నర్స్ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ డొమైన్ లోనే మనం దీని బేసిస్ గా మనం మాట్లాడతాం. నెక్స్ట్ లెర్నర్స్ ప్రోగ్రెస్. నెక్స్ట్ లెర్నర్స్ అంటే విద్యార్థి యొక్క పర్సనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనము ఈ డొమైన్ 3లో మాట్లాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ డొమైన్ 4కి వచ్చేటప్పటికి టీచర్స్ ని వాళ్ళకి ఏ విధమైన మనం అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను మాట్లాడినవి ఇప్పుడు 3 కానీ విద్యార్థి కానీ టీచర్ కానీ రిసోర్సెస్ కానీ ఇవన్నీ తీసుకుంటే
ఇవి స్కూల్లో ఎప్పుడు మనకి అవసరమైనవి, ఇవి లేకుండా స్కూలే లేదు అన్నట్టు, ఈ ఏరియాస్ లేకుండానే. సో when you talk about teachers and their professional development, what we say like orientation of new teachers, when we talk about వాళ్ళకి కొత్త టీచర్లు వచ్చారు, వాళ్ళకి మనం స్కూల్ గురించి పరిచయం చేస్తాము. స్కూల్ ఇలా నడుస్తుంది, అలా నడుస్తుంది, ఈ విధంగా చేయాలి, అది ఇది అని చెప్తాము. నెక్స్ట్ టీచర్స్ అటెండెన్స్ చూస్తాము. ఇవన్నీ ఎందుకు అంటే ఒక టీచర్ మనకి అవైలబిలిటీ స్టూడెంట్ కోసం రెగ్యులర్ గా ఉంటే డెఫినెట్లీ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అందుకనే ఈ SSEF ఏం చేసింది అంటే ఫ్రేమ్వర్క్ అంటే చాలా సిద్ధిలోని టీచర్స్ యొక్క ప్రెజెన్స్, టీచర్స్ యొక్క అటెండెన్స్ కూడా క్రైటీరియాగా తీసుకున్నారు. ఇవన్నీ ఎలా డిసైడ్ చేశారు అంటే ఇవన్నీ కూడా మొత్తం అందరూ కూర్చుని ఈ క్రైటీరియా తీసుకుంటే మన స్కూల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుందో లేదో చెప్పగలుగుతాము అనే పాయింట్ మీద నడిచింది అనమాట. ఓకే, అండ్ యాజ్ అ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మీరు ఎప్పుడు కూడా టీచర్స్ పెర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తూ ఉంటారు, అది మనకు తెలిసిందేది. ఓకే, లేకపోతే టీచర్స్ లోని ఏదైనా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవసరం అయితే మీరు సజెస్ట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ డొమైన్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బి ఆస్కింగ్ లైక్ సార్ మనకి టీచర్స్ కి స్పెషల్ గా ట్రైనింగ్ మనకి సబ్జెక్ట్ వైజ్ ఎప్పుడు ట్రైనింగ్స్ ఉంటాయి కదా, ఇంకా ఏమైనా ఉందంటే మీ వంతుగా మీరు కంప్యూటర్స్ నేర్చుకోండి, లేకపోతే కంప్యూటర్స్ వాళ్ళు నేర్చుకుంటుంటే మీకు మంచిది అన్నట్టు ఎంకరేజ్ చేయడం కానీ, లేకపోతే రికమెండ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఓవరాల్ గా ఏంటంటే టీచర్ ప్రొఫెషనల్ గా డెవలప్ అవుతున్నారా లేదా, మన స్కూల్ ఇంప్రూవ్మెంట్ లో ఈయన భాగస్వామిగా ఉన్నాడా లేదా అన్న పాయింట్ ఫోకస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ ఫోర్త్ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఇది ఈ డొమైన్కి వచ్చామనుకోండి, ఈ డొమైన్ లో ఏం మాట్లాడతామంటే ఒక విజన్ స్కూల్ గురించి ఒక విజన్ మనం సెట్ చేసుకుంటాం అనమాట. ఏంటి అంటే మన స్కూల్ ఇది అచీవ్ చేయాలి, మన దృష్టి అంటే దూరదృష్టి అనగానే సాధించాల్సింది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన 10th క్లాస్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, మామూలు చెప్తున్నాను నేను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 75% ఉంది. Over 1 year or 2 years, I want 100% result. That's the vision which your school will have. Okay. So, ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో మీరు మీ స్కూల్ ఏం సాధించాలనుకుంటుంది అన్నది మీరు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ విజన్ అండ్ యూ హ్యావ్ టు సెట్ ఎ డైరెక్షన్ ఫర్ దట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక డొమైన్. ఈ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా మనం ఇండివిజువల్ గా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ ఈ డొమైన్ లో ఇంకా ఏం చూస్తాము అంటే టీచింగ్ లెర్నింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్. ఈ డొమైన్ లో ఇంకో ఫోకస్ ఏరియా ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ ఏ విధంగా నడుస్తుంది అన్నది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏం మాట్లాడుతున్నాము అనుకుంటే మనకి 7 డొమైన్స్ ఐడెంటిఫై చేయబడింది చాలా సిద్ధిలో. ఆ 7 డొమైన్స్ లోని మన స్కూల్ యొక్క పెర్ఫార్మెన్స్, ద నీడ్ టు చేంజ్ అన్నది మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఆ 7 ఏరియాస్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అండి. అది పాయింట్, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మనకి. ఓకే, నెక్స్ట్ 6th డొమైన్కి వచ్చాం అనుకోండి, కల్చర్ గురించి. నెక్స్ట్ వెదర్ వీ హ్యావ్ ఫెసిలిటీస్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, దివ్యాంగులకి మనం సదుపాయాలు ప్రొవైడ్ చేయగలుగుతున్నామా, మన కల్చరు, ఈ ఏరియాస్ మీద ఫోకస్ ఉంటుంది. సో మీరు శాలసిద్ధి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు, ఆ ఫామ్ ఫిల్ చేయడం మళ్ళీ మనం చూస్తాము. ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఓకే ఏ రేంజ్ లో ఉంది మన స్కూల్ స్టాండర్డ్ అన్నది మనం చూసుకుంటాం అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే నేను ఏమైతే వస్తాయో ఓవరాల్ పిక్చర్ ఇచ్చేస్తున్నాను మీకు. సో హెల్త్ అండ్ సేఫ్టీ, నౌ హెల్త్ అండ్ హైజీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇంత ముందంతా మనకి అది ఒక స్టాండర్డ్ లెసన్ లాగా ఉంటది. హెల్త్ అండ్ హైజీన్ బాగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఇవన్నీ చెప్పుకునేవాళ్ళం. బట్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ నౌ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. హైజీనిటీ కంపల్సరీ 100%, ఇంకా అందులో డౌటే లేదు మనకి. ఓకే, సో ఈ 6th డొమైన్ మనకి ఈ విధంగా మనకి ఫోకస్ చెప్తుంది అనమాట చాలా సిద్ధిలో. నెక్స్ట్ SMC ఎలా ఉంది. నెక్స్ట్ మన కమ్యూనిటీ అంటే ఈ డొమైన్ లో 7th డొమైన్ లో మనం ఫోకస్ చేసే ఏరియా ఏంటి అంటే స్కూల్ ఇంప్రూవ్మెంట్ కి అందరినీ కలుపుకుంటున్నామా లేదా అన్నది అనమాట. సో SMC రోల్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళు ఏమైనా మనకి ఇంప్రూవ్మెంట్ కమ్యూనిటీ వాళ్ళు మనకి లెర్నింగ్ రిసోర్సెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, మనము తిరిగి కమ్యూనిటీకి ఏమైనా ఎంపవర్ చేయగలుగుతున్నాం అంటే వాళ్ళకి మనం ఏదైనా సదుపాయం కలిగించగలుగుతున్నాం, వాళ్ళని అభివృద్ధి చేయగలుగుతున్నాం, వాళ్ళకి శక్తివంతులుగా అంటే మంచి టీచింగ్, మంచి లెర్నింగ్ అవన్నీ ప్రొవైడ్ చేసి మనం సమాజంలో శక్తివంతులుగా తయారు చేయగలుగుతున్నామా లేదా అన్నది ఈ డొమైన్ ఫోకస్ అనమాట. ఈ విధంగా శాలసిద్ధిలో కాన్సెప్ట్స్ ఉంటుంది. ఓకే, అయితే మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నామండి.
అందులోని మనం శాలసిద్ధిలో ఏం మాట్లాడుతున్నాము అంటే, ఫస్ట్ థింగ్ శాలసిద్ధి అంటే ఏంటో చూసాము. ఓకే, ఏ స్టాండర్డ్ ఎవాల్యుయేషన్. ఎందుకు ఈ శాలసిద్ధి అంటే కాన్సెప్చువల్లీ మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే మన స్కూల్లోని మనం ఇంప్రూవ్మెంట్స్ ఏం తీసుకురాగలము అని. ఓకే, ఇది ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ ఏరియాస్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడాము, టీచర్స్ గురించి మాట్లాడాము, స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ మాట్లాడాము, నెక్స్ట్ లెర్నింగ్ వాళ్ళ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ కమ్యూనిటీ ఇన్వాల్వ్ మాట్లాడాము. ఇలా ఇంపార్టెంట్ 7 డొమైన్స్ మాట్లాడాము. ఈ 7 డొమైన్స్ ఎవరు డిటర్మైన్ చేశారు, ఎందుకు డిటర్మైన్ చేశారు అంటే ఈ 7 డొమైన్స్ దేశం మొత్తం మీద పెద్ద పెద్ద మేధావులు అందరూ కూర్చుని ఈ ఏరియాస్ లో స్కూల్ ఇంప్రూవ్మెంట్ అన్నది రావాలి, ఈ ఏరియాస్ లో స్కూల్ గురించి ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. దాన్ని ఎందుకు వాళ్ళు చెప్పారు సరిగా, మనం ఎందుకు ఇచ్చేస్తున్నాము. టెక్నికల్ గా మనం ఏం చేసామంటే అన్ని స్కూల్స్ ని కంపారేటివ్ అంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుని ఫ్యాక్చువల్ గా మనకి ఎక్కడి నుంచి ఏదైనా సరే ఈ స్కూల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందా లేదా అని చూడడానికి వీలుగా మనకు ఆ శాలసిద్ధి పెట్టారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఇస్ లైక్ యువర్ స్కూల్ యూ కెన్ రియల్లీ సీ వెదర్ యువర్ స్కూల్ ఈజ్ ఇంప్రూవింగ్ ఆర్ నాట్. ఎందుకు స్కూల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి? బికాస్ యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ స్కూల్ టు అచీవ్ అవర్ గోల్స్. మనం ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోకపోతే మనము స్కూల్ ఇంప్రూవ్మెంట్ గురించి మనం ఏం చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నాను అనుకోండి, నేను సే ఫర్ ఎగ్జాంపుల్ I started from Narsapur to Medak. So when I started from Narsapur to Medak, in between I'll be checking the milestone. Like I'll be seeing, okay, 40 kilometers I started, now it is like 30 kilometers. So if I evaluate that I have crossed 10 kilometers, అంటే మనం 10 కిలోమీటర్లు దాటామా అని అనుకుంటే ఎవాల్యుయేట్ చేసుకుంటే ఇంకా 30 కిలోమీటర్లు ఉంది, ఇంకెంతసేపట్లో రీచ్ అవుతాం. అప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి లేకపోతే ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యామని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ అది. ఓకే, సో అల్టిమేట్ గా స్కూల్ ఎవాల్యుయేషన్ గురించి మాట్లాడితే చాలా మిమ్మల్ని మీరు అంటే క్రిటికల్ అసెస్మెంట్ అంటే మనం సాధించుకున్నామా లేదా, ఎంత ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఇంప్రూవ్ చేయనియా లేదా, ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాయి అని అనుకుంటే దెన్ దట్ ఈస్ ఆఫ్ నో యూస్. అది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సరే మనకి రిసోర్సెస్ దొరకట్లేదు, వీ కెన్ ఫైట్ ఫర్ ఇట్, లైక్ హౌ వీ కెన్ గెట్ ఇట్, ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. అదనమాట శాలసిద్ధిలోని ఫ్యాక్చువల్ గా మీ స్టాండర్డ్ అంటే స్కూల్ ది ఎంత లెవెల్లో ఉంది అని క్లియర్ గా తెలిసే విధంగా వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. అంటే మా స్కూల్లో చాలా చిన్న స్కూల్ సార్, కానీ ఇలా ఉంటది, ఆల్రెడీ పెద్ద స్కూల్ అన్ని ఉంటాయి అంటే దానికి తగ్గట్టుగా క్రైటీరియా ఇచ్చారనమాట మనకి మెజర్ చేసుకోవడానికి. అది ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ సార్ శాలసిద్ధి మనం కంప్లీట్ చేసేస్తాము, లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసాం, ఇంకా అయిపోయినట్టనే ఇంకేం లేదా అంటే అలా కాదు. మనం వాట్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ వీ హ్యావ్ టు సీ how we are performing, how we are improving. It's not just one day's incident. Say for example library example చెప్తున్నాను. అస్తమాటికి లైబ్రరీ ఏదో సెటప్ చేశారు చిన్నది, ఒక క్లాస్ రూమ్ లోనే అక్కడ సెటప్ చేశారు, ఫిజికల్ బిల్డింగ్ రాలేదు, సరే ఒక క్లాస్ రూమ్ లో సెటప్ చేశారు, అయిపోయింది ఇది అంటే అది కాదు. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ డూ ఇట్. ఎందుకు చేస్తున్నాం సో ఇది అంటే యాజ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్ ద మెంబర్స్, స్టేక్ హోల్డర్స్. అంటే మన స్కూల్ ని ఇంప్రూవ్ చేస్తున్నాం అంటే మనం ఒక సమాజాన్ని ఇంప్రూవ్ చేస్తున్నట్టు, అంటే చుట్టూ అందరిని ఇంప్రూవ్ చేస్తున్నట్టు, స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నట్టు. వీఆర్ బిల్డింగ్ ద సొసైటీ ఫర్ ఫ్యూచర్. లైక్ వాట్ ఎవర్ ది ప్రోడక్ట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ స్కూల్ విల్ బి ద పారామీటర్ ఆర్ ద మెజర్ ఫర్ అవర్ ఫ్యూచర్. సో మన స్కూల్ ని మనం బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగాం అనుకోండి, అండ్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాం ఉన్నాం అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ బయటకు వస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ బయటకు వస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ బయటకు వస్తే వాడు చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా కంట్రీలో ఉంటాడు. అది ఎలా చేయాలంటే మనం ఎప్పటికప్పుడు మన స్కూల్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సార్ వీళ్ళు మనకి ఇవ్వరు సార్, రిసోర్సెస్ ఇవ్వరు సార్, మనకి అది ఉండదు సార్ అంటే మనం ఇఫ్ యూఆర్ థింకింగ్ పెసిమిస్టికల్లీ ఇట్ విల్ ఎండ్ అప్ పెసిమిస్టికల్లీ ఓన్లీ. అలాగని చెప్పి నేను అంత రోజీ పిక్చర్ అని చెప్పను నేను, కానీ మన ప్రయత్నం చేసి మన స్కూల్ని ఇంప్రూవ్ చేసుకుంటే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి వాటికి లాబొరేటరీ లేవు, సైన్స్ లాబొరేటరీస్ అలాంటివి లేవు. వాళ్ళు కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కంపెనీస్ ని పట్టుకుని వాళ్ళు లాబొరేటరీస్ తెచ్చుకున్నారు, లాబొరేటరీస్. సో మన ప్రయత్నంలో ఉంటుంది అన్నట్టు. సార్ ఈజీగా చెప్తావు సార్, మనకి వర్క్ అది కష్టం సార్, అది అవ్వదంటే ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు అన్నట్టు, ఫలితం తప్పించి. సో it is all our attitude, and that too now most of you are taking up as head of the institutions in future. Short period of time lo you will become so many are there who will become the heads of the institutions.
సో మీరు వేరే కొత్త స్కూల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొత్త స్కూల్ హెడ్ అయినప్పుడు కానీ, లేదా ఆల్రెడీ హెడ్స్ ఉన్న స్కూల్స్ లో కానీ మీరు మీ స్కూల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తే ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో శాల సిద్ధిలో మీరు ఇది సాధించడానికి అవుతుంది అనమాట. అదండి ఓవరాల్ కాన్సెప్ట్. టెక్నికల్ ఆస్పెక్ట్ కి వెళ్లే ముందు మేడం మాట్లాడతారు. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్. దిస్ ఇస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ అవర్ శాల సిద్ధి, లైక్ కాన్సెప్చువల్ వైజ్. ఓకే మ్యామ్, మంచి మ్యామ్. థ్యాంక్ యూ రామారావు గారు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. You please stop share so that యా. సో అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక్కసారి స్వాగతం. సో I think all of you have got a brief discussion and brief understanding about శాల సిద్ధి. From past so many years మనం చేస్తూ వస్తున్నాము. సో ఇవాల్యుయేషన్ అంటే ఏంటంటే జస్ట్ జడ్జ్ బేస్డ్ ఆన్ ద మెరిట్, వర్త్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిసోర్సెస్. మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ని బట్టి మన స్కూల్ యొక్క పనితీరుని మనమే అంచనా వేసుకోవడం. సో ప్రతిదీ ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ ని, ఒక ప్రాసెస్ ని మనం తీసుకున్నప్పుడు దానికి మనం ఆబ్జెక్టివ్స్ అండర్స్టాండ్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ శాల సిద్ధి? The objective of శాల సిద్ధి is school improvement. One and only goal is school improvement. ఎవరు చేయాలి ఇంప్రూవ్మెంట్? మనమే చేయాలి. మనం చేయడానికి ముందు ఏం చేయాలి? పాఠశాలను, దాని పనితీరుని ముందు అర్థం చేసుకోవాలి. ఛాలెంజెస్ ఏమున్నాయో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనకు ఒక 10 ఛాలెంజెస్ ఉంటే దానిలో ఎన్నైతే ఈ సంవత్సరం చేయగలం, 2 months లో ఏం చేయగలం, 4 months లో ఏం చేయగలం, అలాంటి ఛాలెంజెస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం మనం ఆచరిస్తున్నాం, ఏమి ఆచరణలు అయితే ఉన్నాయో వాటిని విమర్శనాత్మకంగా విశ్లేషించుకొని మన బలాన్ని మెరుగుపరుచుకోవాలి, మన ఆలోచనల్ని మెరుగుపరుచుకోవాలి, యాక్షన్స్ ని మెరుగుపరుచుకొని వెంటనే సత్వర చర్య కూడా తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మన స్కూల్ ని ఇంప్రూవ్ మనం చేసుకోగలుగుతాం. అంటే అసలు ఈ శాల సిద్ధి చేయాలి అని చెప్పేసి NPSSE వాళ్ళు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఇవాల్యుయేషన్, న్యూపా వాళ్ళు ఎందుకు డిజైన్ చేశారు అంటే, మనం ఒక వస్తువు కొనుక్కున్నా, ఏదన్నా పని చేసినా, ఫస్ట్ టర్మ్ కమ్స్ టు అవర్ మైండ్ ఇస్ క్వాలిటీ. సో టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్, స్టూడెంట్స్, ద సొసైటీ అండ్ అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న, మన ప్రిమిసెస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాల్లో కూడా మనం క్వాలిటీ సాధించాలి అంటే మనం ఎప్పటికప్పుడు మనం ఒక సుస్థిరమైనటువంటి, ఒక వ్యవస్థీకృతమైనటువంటి విధానాన్ని చేపట్టి దానికోసం మనం మన భాగస్వాములందరితో కూడా కలిసి పాఠశాల మూల్యాంకనం ఎందుకు చేయాలి, అసలు ఏంటి మూల్యాంకనం అంటే ఏంటి, ఎలా చేయాలి, శాల సిద్ధి గురించి మన స్కూల్లో ఒక 20 మంది టీచర్లు ఉంటే ఎంతమందికి మనము కరెక్ట్ గా ఐడియా ఇవ్వగలుగుతున్నాము, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియా ఇచ్చి మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నామా, అసలు మన స్కూల్ కి ఒక విజన్ ఉందా, ఒక మిషన్ ఉందా, ఇవన్నీ కూడా బేసిక్ క్రైటీరియా ఫర్ శాల సిద్ధి. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పాఠశాల స్థాయిలో లెర్నింగ్ అవుట్కమ్స్ చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ అవుట్కమ్స్, ట్రాన్స్ఫార్మింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే గుజరాత్ లో దీన్ని గుణోత్సవ్ అనే పేరుతో చేస్తున్నారు, ఒడిశాలో సమీక్ష అనే పేరుతో చేస్తున్నారు, కర్ణాటకలో ఇంకో పేరుతో చేస్తున్నారు. బట్ స్టిల్ అన్ని ఏరియాల్లో ఎక్కడ చేసినా గానీ దీని లక్ష్యం ఏంటంటే పాఠశాల యొక్క అభివృద్ధి. సో ఇందాక సార్ చెప్పినట్టు ఇందులో ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు, ఇవాల్యుయేషన్ ఫ్రేమ్ వర్క్. మీకందరికీ పాఠశాల యొక్క ప్రమాణాలు అంటే ఏంటి, NPSSE అంటే ఏంటి, అలాగే స్కూల్ స్టాండర్డ్స్ అండ్ ఇవాల్యుయేషన్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను నేను. తర్వాత ప్రధాన క్షేత్రాలు అనేవి 7 ఉన్నాయి, కీ డొమైన్స్, ప్రధాన క్షేత్రాలు. ఆ ప్రధాన క్షేత్రాలు 7 మనం అర్థం చేసుకోబోయే ముందు అసలు ఆ ప్రధాన క్షేత్రాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి వర్డ్స్ ఏంటి, టర్మినాలజీ ఏంటి అన్నది కూడా చూసుకోవాలి. దానికి ఒక్క నిమిషం నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను.
ఇవన్నీ సార్ ఆల్రెడీ టచ్ చేశారు కాబట్టి ఇంక నేను మళ్ళీ ఏం చెప్పను. ఐ థింక్ అర్థమై ఉంటది అని అనుకుంటున్నాను. ఇందాక మనం అనుకున్నాం దిస్ ప్రాసెస్ ఈజ్ డైనమిక్ అని. డైనమిక్ అంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు ఎంపవర్ ద స్కూల్. ఒక్కసారి మళ్ళీ మన స్ట్రెంగ్త్ ఏంటో రికగ్నైజ్ చేసుకోవాలి, ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటో గుర్తించాలి, వాటి మీద మనం ఒక యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఎవరు చేస్తారు స్కూల్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్? ఫస్ట్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ and then whole school should engage in self evaluation process. So stakeholders, head teacher, principals, teachers, students, parents, SMC వీటందరినీ కలుపుకొని మనము ఒక కొలాబరేటివ్ వేలో వెళ్తే మనం ఏదైనా సాధించగలుగుతాము. అదే విధంగా అసలు దీనికి పట్టే కాలం ఎంత? పట్టే కాలము అంటే మనం ఒక పర్టికులర్ కాలం అని ఏం చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఇంత టైంలో ఇంత టార్గెట్ లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఈ 3 లెవెల్స్ లో మనం లెవెల్ 1 లో ఈ సంవత్సరం ఉన్నాము, ఈ అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్ మనం లెవెల్ 1 లో చూపించాము అంటే లెవెల్ 2 కి మనం యాక్షన్ ప్లాన్ ఏంటి, డెవలప్మెంట్ ఏం చేయాలనుకుంటున్నాం అన్నది మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ it is most effective and it is integrated into the day-to-day functioning of the school. తర్వాత ప్రిపేర్డ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అన్నారు అంటే ఏంటంటే స్వీయ మూల్యాంకనము. మన స్కూల్ యొక్క పనితీరుని మనమే జడ్జి చేస్తున్నాం. మన స్కూల్ యొక్క పనితీరుని మనమే జడ్జి చేసుకొని ఎలా ఉంది అని చెప్పేసి మనం ఆలోచించుకుంటున్నాం. తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నవి మనం చూద్దాం ఒక్కసారి. రెస్పాన్స్ మ్యాట్రిక్స్, ఒక్క నిమిషం. మనము మామూలుగా చూస్తే స్కూల్ ఇవాల్యుయేషన్ డాష్ బోర్డ్ అని మీరందరూ చేస్తుంటారు. ప్రతి స్కూల్ హెడ్ కి కూడా మనం కొన్ని సంవత్సరాల నుంచి శాలసిద్ధి చేస్తున్నాం అండ్ లాస్ట్ ఇయర్ ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ కూడా స్టార్ట్ అయింది మనకి. సో ఆ 7 ప్రధాన క్షేత్రాలు ఉన్నాయి. ఆ 7 ప్రధాన క్షేత్రాల్లోకి వెళ్ళబోయే ముందు మనం ఏం చేయాలి అంటే అసలు మనకున్నటువంటి ఐడియా ఏంటి అంటే మొత్తం ఈ మూల్యాంకనం డాష్ బోర్డ్ లో, స్కూల్ ఇవాల్యుయేషన్ డాష్ బోర్డ్ లో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే లెర్నర్స్ గురించి, టీచర్స్ గురించి ఒక ప్రాథమిక సమాచారాన్ని మనం నింపుతాం. తర్వాత స్కూల్ ఇవాల్యుయేషన్ కాంపోజిట్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. సెకండ్ వన్ ఈస్ మూల్యాంకన సంయుక్త మాత్రిక అంటాం దాన్ని. తర్వాత యాక్షన్ ఫర్ కంటిన్యూస్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. సో ఈ 3 ఇంపార్టెంట్ అంశాలని మనం నింపుకుంటూ వస్తాం. ఈ 7 ప్రధాన క్షేత్రాలని చూసుకుంటూ దానిలో మన స్థాయిని పరిశీలించుకుంటూ కొన్ని ఎవిడెన్సెస్ ని కేటాయిస్తూ మనం చూసుకుంటాం. అయితే మనకి మనం దేంతో ఎంటర్ అవుతాం మీ అందరికీ తెలుసు, యూడైస్ కోడ్ తోటి ఎంటర్ అవుతాము. యూడైస్ కోడ్ ని లాగిన్ కోడ్ గా వాడి ఒక పాస్వర్డ్ డెవలప్ చేసుకుంటాము. ఆ పాస్వర్డ్ తోటి మనం ఎంటర్ అయ్యి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టీచర్స్, ఇదిగోండి ఇక్కడ ఉంది మీకు చూస్తే గనక స్కూల్ ఇవాల్యుయేషన్ డాష్ బోర్డ్ అని ఉంది. స్కూల్ ఇవాల్యుయేషన్ డాష్ బోర్డ్ అని ఉంది. సో యూడైస్ కోడ్ తోటి నేమ్ ఆఫ్ ద స్కూల్, హెడ్, ప్రిన్సిపల్, అడ్రస్ తోటి మీరు జాయిన్ అవుతారు. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లెర్నర్స్ అండ్ టీచర్స్. ఇందులో లెర్నర్స్ ప్రొఫైల్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని ఉంది. ఇందులో మన డెమోగ్రఫిక్ ప్రొఫైల్ నింపుతాం. మనం డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అంటే మన స్కూల్లో ఎస్సీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎస్టీ ఎంతమంది ఉన్నారు, ఓబీసీ, జనరల్, మైనారిటీ, టోటల్ నంబర్స్ వైజ్ నింపుతాం మనం. వాళ్ళ డెమోగ్రఫీ హోలిస్టిక్ పిక్చర్ ఆఫ్ అవర్ సోషల్ అంటే సోషల్ డెమోగ్రఫీ గురించి మనం చూసుకుంటాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ వైజ్ అటెండెన్స్.
ఇందాక మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే క్లాస్ వైజ్ అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అటెండెన్స్ సంవత్సరము హాజరు శాతాన్ని సెలబ్రేట్ చేసుకొని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. సో ప్రతి క్లాస్ యొక్క యాన్యువల్ అటెండెన్స్ రేట్ ని మనము కౌంట్ చేసి వేస్తాం. తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, మనము యాన్యువల్ అటెండెన్స్ మనం ఇప్పుడు అసలు ఈ ఇవాల్యుయేషన్ డాష్ బోర్డ్ ని మనం ఎప్పుడు ఫిల్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ నౌ దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ జనవరిలో మనం ఫిల్ చేస్తున్నప్పుడు మన దగ్గర టోటల్ సంవత్సరానికి సంబంధించిన అటెండెన్స్ ఉంటుందా? ఉండదు. మరి ఏం చేయాలి? ఆల్ ది టైమ్ వీ యూస్ టు ఫిల్ ద ప్రీవియస్ ఇయర్స్ డేటా. ఇప్పుడు 1920 డేటాని మనం ఈ సంవత్సరం ఇప్పుడు ఫిల్ చేసేస్తాము. ఫిల్ చేసిన తర్వాత సో 1920 ఒక యాన్యువల్ అటెండెన్స్ అంతా మనం ఫిల్ చేస్తాం. మనకున్న క్లాసెస్ ని తీసుకొని బాయ్స్ గర్ల్స్ ని తీసుకొని యాన్యువల్ అటెండెన్స్ రేట్ వేస్తాం. అంటే టోటల్ యాన్యువల్, ఇప్పుడు సపోజ్ మన స్కూల్లో 6 నుంచి 10 తరగతులు ఉన్నారు, యాన్యువల్ అటెండెన్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ వేస్తాం. వేసి దాన్ని ఇక్కడ ఇచ్చిన ఫార్ములా తోటి క్యాలిక్యులేట్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ యాన్యువల్ ఇన్స్ట్రక్షన్ డేస్ ఇంటూ 100 వేసి క్యాలిక్యులేట్ చేసి చేస్తాం. ఐ థింక్ ఇది మనము ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. తర్వాత బాయ్స్ ని గర్ల్స్ ని సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి, ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే సపోజ్ టోటల్ నంబర్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ 220 అనుకోండి, యాన్యువల్ అటెండెన్స్ ఆఫ్ 50 మంది స్టూడెంట్స్ కి 9850 అనుకోండి, నంబర్ ఆఫ్ బాయ్స్ 30 మంది అనుకోండి, దాన్ని ఈ ఫార్ములాలో దించేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినటువంటి యాన్యువల్ అటెండెన్స్ రేట్ కింద చూడండి 93.94 వచ్చింది మనకి ఇక్కడ. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి వేసుకుంటాం. తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా వేసుకుంటాం, ఎందుకంటే అటెండెన్స్ ఈజ్ ఆల్వేస్ లింక్డ్ అప్ విత్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో అటెండెన్స్ ఈజ్ ఆల్వేస్ లింక్డ్ అప్ విత్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ మనకి గ్రేడ్స్ ఇచ్చారు, పర్సెంటేజెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. <33 అయితే ఎంతమంది ఉన్నారు, 33 to 40 ఎంతమంది ఉన్నారు, 41 to పైన బాక్స్ చూడండి ఒక్కసారి, 41 to 50 ఎంతమంది ఉన్నారు, 51 to 60 ఎంతమంది ఉన్నారు, 61 to 70 అలా మనం నింపుకుంటూ వెళ్తాం. బికాస్ లెర్నింగ్ అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్కూల్ యొక్క స్టాండర్డ్ ని, ఒక స్కూల్ యొక్క నాణ్యతని, టీచర్ల యొక్క నాణ్యతని, ఆ సమాజంలో ఉన్న పిల్లల యొక్క వేరబౌట్స్, వాళ్ళని మొత్తాన్ని దేన్ని జడ్జి చేయడానికైనా కూడా మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి మనము ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం మూల్యాంకనం చేసుకుంటాం. తర్వాత పర్సంటేజ్ ఫామ్ లో చేసుకుంటాం. ఇక్కడ కూడా మనకి ఎలా వేయాలి అన్నది చాలా క్లియర్ గా ఇచ్చారు. ఆఫ్టర్వర్డ్స్ వీ కెన్ సీ దిస్ క్లియర్లీ. తర్వాత ఇప్పుడు మనం లెర్నర్స్ ప్రొఫైల్ కంప్లీట్ చేసాం, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ లెర్నర్స్ ప్రొఫైల్ కంప్లీట్ చేసాం. Now we have to enter teachers profile. సో మొత్తం నంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, మేల్ టీచర్స్ ఎంతమంది, ఫీమేల్ టీచర్స్ ఎంతమంది, అందులో ట్రైన్డ్ ఎంతమంది, అన్ట్రైన్డ్ ఎంతమంది, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత టీచర్స్ అటెండెన్స్ కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఇంప్రూవ్ చేయడంలో చాలా పాత్ర వహిస్తుంది. సో టీచర్స్ అటెండెన్స్ ఎంతవరకు మనము వేయగలుగుతాము అన్నది అది కూడా మనం వేస్తాం. అండ్ వాళ్ళ లీవ్ పర్టికులర్స్ కూడా వేస్తాం. మోర్ దాన్ లాంగ్ లీవ్స్ ఎంతమంది ఉన్నారు, షార్ట్ ఒక వీక్ 1 వీక్ అప్ టు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, అంటే వెరీ క్లియర్లీ దే వాంట్ టు నో. అంటే వీ వాంట్ టు అసెస్ ద టీచర్స్ అటెండెన్స్ అండ్ టీచర్స్ ప్రొఫైల్ యాజ్ వెల్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము స్కూల్ ఇవాల్యుయేషన్ కాంపోజిట్ మ్యాట్రిక్స్ అనే దగ్గరకు వచ్చాం. దిస్ ఈస్ ద సెకండ్ వన్. నేను ఇందాక మీకు చెప్పాను, శాలసిద్ధిలో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఈస్ బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఎవరు, అభ్యాసకులు, విద్యార్థులు, స్టూడెంట్స్ ది మరియు టీచర్స్ యొక్క ప్రాథమిక సమాచారం. ఇప్పటి వరకు అది కంప్లీట్ అయింది మనకు. అందులో అటెండెన్స్ వేసాము, పిల్లల గ్రేడ్స్ వేసాము, టీచర్స్ అటెండెన్స్ వేసాము, టీచర్స్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో వేసాము, ఎంతమంది వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి, ఎంతమంది లాంగ్ లీవ్లు పెట్టారు, లీవ్ ప్రొఫైల్ కూడా మనం వేసాం. సో దాంతో మొదటి పార్ట్ మనకి ఇవాల్యుయేషన్ డాష్ బోర్డ్ లో కంప్లీట్ అయింది. తర్వాత సెకండ్ థింగ్ ఈస్ స్కూల్ ఇవాల్యుయేషన్ కాంపోజిట్ మ్యాట్రిక్స్. స్కూల్ ఇవాల్యుయేషన్ కాంపోజిట్ మ్యాట్రిక్స్ లో మనకి ఇందాక చెప్పుకున్నటువంటి 7 డొమైన్లకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం నింపాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ఫ్ ఎక్స్టర్నల్ అని ఉంది. అంటే మనకి సెల్ఫ్ ఇవాల్యుయేషన్, స్వీయ మూల్యాంకనం మనకి మనం చేసుకుంటే
ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ బయట నుంచి అఫీషియల్స్ వచ్చి వాళ్ళు చేస్తారు. సో సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కేటగిరీ వరకు మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఎక్కడ ప్రయారిటైజ్ చేసుకుంటున్నాము, అవన్నీ డీటెయిల్స్ ఫైనల్ గా మనం వీటిని స్టడీ చేసిన తర్వాత మనం దీన్ని చూస్తాం. అంటే ఫస్ట్ అసలు ఒక్కొక్క డొమైన్ ని మనం ఎలా చూడాలి, ఒక్కొక్క డొమైన్ ని ఎలా చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇందులో ఫస్ట్ డొమైన్ చూద్దాం.